థ్యాంక్ యూ. మిమ్మల్ని ఏడవడానికి తెచ్చినామా ఇప్పుడు అవన్నీ ఏడవకు. చూసి వాళ్ళ పిల్లల్ని చూపిస్తున్నా. అరే 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 నాకు దిగి వచ్చింది. ఎట్లున్నారు ఆంటీ ఆరోగ్యం ఎట్లా? ఓకే తల అట్లా తిప్పేసి మీకు కాదంటే చూసికి నాకు కష్టం కానీ తేజ వాళ్ళకి కష్టం అవుతుంది. దాన్ని బాత్రూమ్ వాళ్ళు ఎత్తారు. మా ఇంటి పట్టు గొట్టే కదంటే మమ్మల్ని గొద్దే అంటాడు. వీడియో ఎత్తారు అది బూతు. అంటే వీడియోలో చెప్పకపోయినా నువ్వు బూత్ అంటావు మా అన్నని. వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ. అలా మేమైతే గిఫ్ట్ తీసుకొచ్చేసినాం. మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చినాం. లిఫ్ట్ ఇంకా రాలే వస్తుంది. మా మమ్మీ మీద మాట్లాడుతా అంట అయినూరు అప్పటి వరకు చెప్పు. మేము మాట్లాడదు కానీ సూజిని చూడడానికి వచ్చిన నేనైతే. షూజీని ఎందుకు చుట్టికి వచ్చినా అది కూడా చెప్పు. 2 పాపలు పుట్టినాయి. దానికి ఒక బాబు ఒక పాప పుట్టింది. అందుకే వచ్చింది. పోయింది నిన్నటి రాగం అన్ని ఆశలకు. ఇంకా గిఫ్ట్ ఎందుకు అక్క మళ్ళా? గిఫ్ట్ తీసుకోవాలి కదా. డెలివరీ అయిన వాళ్ళకి ఒట్టిగానే పోతారు. ఒట్టి చేతితోటి పోరు. ఏమన్నా తీసుకొని పోవాలా. లిఫ్ట్ అంటే భయం మా మమ్మీకి. ఒకసారి లిఫ్ట్ ఆగిపోయినా నేను. ఒకసారి చక్కెర వచ్చేసింది పడిపోయినా. లిఫ్ట్ లలో ఎక్కువ పోవద్దు. నడుచుకుంటా మెట్లు ఎక్కి వండి హెల్త్ కి మంచిది. కన్నా హెల్త్ బాగాలేదు కదా నడవాలి. చెత్త బుట్టలు ఇరగొట్టగా నడు. తేజు కూడా ఎంత స్టైల్ గా వస్తుందో మా సరసా. అరే షూస్ ఏంది అట్లా అయిపోయింది. కటింగ్ షూజీ కోసం గిఫ్ట్ తెచ్చినాం గాయ్స్. షూజీ కోసం గిఫ్ట్ మీకోసం కాదు షూజీ కోసం. నువ్వు ఇట్లా రెడీ కానీ నన్ను అప్పటి నుంచి రాకంటున్నావా? ఇట్లా రెడీ కానీ అప్పటి నుంచి రాకండి అంటున్నారా? అయ్యో దాన్ని ఎట్లా చేసిందమ్మా. జుట్టు మొత్తం చిక్కుండే అంటే చేసినారు ఇక. ఏ బాగాలేదు అట్లా. అరే దీన్ని ఏం చేసిర్రా మొత్తం ఇట్లా అయిపోయింది. మొత్తం షూజీ మీ పిల్లలు షూజీ వాళ్ళ పిల్లల్ని చూపిస్తున్నా. అరే 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 నాకు దిగి వచ్చింది పండగల. పిల్లల్ని చూపెడతా. లైట్ అయ్యండి. అటు పడుకున్నాయి. అది బుట్టనే అడుగుతుంది. వాళ్ళ మమ్మీ వైపు వండుకుందాడా. వాటర్ అని తేజు సూజీకి తెచ్చినాము. ఏం గిఫ్ట్ అంటే చెప్తాం. దానికి టైం పడుతుంది కొంచెం. సర్ప్రైజ్. డెలివరీ అయిందనే తెలిసిందా? బట్టలు చెడ్డీలు దాని పిల్లలకి బాణీలు డైపర్స్ కూడా తీసుకొచ్చిన. మళ్ళీకి కష్టమైతుందని దాని డైపర్స్ కూడా తెచ్చిన. నాకు కష్టం కానీ తేజ వాళ్ళకి కష్టం అవుతుంది. దాన్ని బాత్రూమ్ వాళ్ళు ఎత్తారు. ఎట్లున్నారు ఆంటీ ఆరోగ్యం ఎట్లా? ఓకే తల అట్లా తిప్పేసి మీకు కాదంటే షూజీకి సూజీ బాగా కూర్చోండి. అందరినీ అక్కనే అంటాడు. నన్ను అక్క అంటాడు, నిన్న అక్క అంటాడు, తేజు అక్క అంటాడు, గాయత్రి అక్క అంటాడు, సూజీ కూడా అక్క అంటాడు. షూజీని కూడా అక్క అనే అంటాడు రేపటి నుంచి. ఇప్పుడే అంటాడు. లేకపోతే నాకు ఇట్లా గుమ్మ అవుతుంది. ఎందుకు ఏమి పొద్దున్న గుల్కొండి కలిపియండి. చాయ్ తాగింది ఇప్పుడే. చాయ్ తాగక బంద్ చేయి. నేను బంద్ చేసిన 2 పూటలు అయితే చాయ్ తాగుతా. చాయ్ తాగుతలే పొద్దున బంద్. మన బాగాలేనప్పటి నుంచి చాయ్ బంద్ చేసేసి నిద్ర పడతలేదు అసలు. సూజీకి గిఫ్ట్ పట్టుకొచ్చి డైపర్లు అంట, పాల డబ్బా, బట్టలు. డైపర్లు ఉంచుకోదుగా. కట్టాలా ఉంచుకుంటారు. మన పిల్లలు పుట్టినప్పుడు మన పిల్లలకి మన అలవాట. మనం కడితేనే వాళ్ళకి అలవాటు అవుతుంది కదా. దానికి
మన పిల్లలు అంటే ఇది నోటితో వీకేసుకుంటుంది కదా. మనం ఇప్పుడు ఈ చిన్న పిల్లలకి అలవాటు చేయాలి. కొన్ని డాగ్స్ కి నేను చూసాను డైపర్లు వేస్తున్నాయి, చూసిన నేను కూడా. అందుకే పట్టుకొచ్చి అలవాటు చేయాలి. మీకు కష్టం కావద్దని మాకే తేజకి అన్ని పనులు చేస్తాం. ఒక్కతే అంటే ఇంకా 3 వచ్చినాయి ఇప్పుడు. సెట్ అవుతుంది మనకు. చెప్పు, కొంచెం ఉప్పు చక్కెర వేసి కలిపించేసి. నాకు బీపీ డౌన్ అర్థమా, బీపీ డౌన్ అయిపోతుంది. గుల్కొండి పౌడర్ లేదా? మన తెచ్చింది ఉందా? ఉంటే అదేనే. ఫస్ట్ ఈ సాల్ట్ వాటర్ ఇవ్వు, సాల్ట్ చక్కెర. చెప్పు నాకు ఏం తెచ్చినా. ఈరోజు సండే ఫ్రీ కాబట్టి పెళ్లి వయసు వచ్చి నాగొచ్చిండు పోదామంటే 3 గంటల నుంచి చెప్పుడు నిద్రపోయాడు. గాయత్రి పెద్ద పని చేసుకొని అని ఫోన్ చేస్తే ఎట్లా మీ బ్యాక్ పెయిన్ ఎట్లా? డైపర్లు ఇలా ప్యాక్ చేసి సూజీ అది ఒక అట్ట ముక్క పెట్టించడం అది. అట్ట ముక్క లోపల ఉంటాయి. ఎందుకమ్మా నీకు? పండుకున్నారేమో ధన్మాలు వేస్తే కూడా అట్లా అసలు నిద్ర పడతలేదు. నూనె పెట్టుకో నేను తల డిమ్ వస్తుంది అనేసి వీళ్ళు చేసుకోవాలని చెప్పి నేను పడుకుని ఉన్నాను కానీ నిద్ర రావట్లేదు. ఇలా లేచి కూర్చున్నా అని ఇలా గుమ్మ తిప్పేస్తుంది. రాత్రి కూడా ఏం చేస్తున్నావు వాళ్ళు? మమ్మీకి కలుపుతున్నా. ఏంటి అదంటే చూపి. ఉప్పే సారీ, ఉప్పు కరిగిపోయిందంట గాయస్. నాకు కూడా వేసినావా? నాగన్న చాలా బిజీ అయిపోయింది. ఇది కూడా చాలా బిజీ అయిపోయాను. నువ్వు అక్క అక్క అని పిలిచేసి అందరినీ ఆమెకు బీపీ డౌన్ అయ్యి. ఇప్పుడు అమ్మని పిలిచా బీపీ తక్కువ అవుతుంది మాడు తక్కువ ఆంటీ అని పిలిచినావు అనుకో, నేను కింద వేసి కొడుతుంది. ఇక కొట్టి అమ్మేసా ఫస్ట్. మొన్న ఒక ఆంటీ వచ్చింది కదా, నిన్న ఆంటీ అన్నది. మీ దోస్తా? నా దోస్తు. ఆమెని మీరు ఆంటీ అన్నారు అనుకో, ఆమెకి ఏం లేదు ఇక కొడుతుంది. మన వాళ్ళు ఉన్నా కూడా ఆంటీ అని పిలవ. ఫ్రెండ్ శిరీష పెట్టారు ఆమెకి వినబడలేదు. చిన్న వాళ్ళని పెద్ద వాళ్ళని అందరినీ బస్సులో నాతో వస్తుంది. అంకుల్ అందరు సూజన్ తీసుకురావే. సూజీ సర్ప్రైజ్ కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం పడుతుంది. విఐపి రావాల్సింది. ఇంకో విఐపియా? ఎవరు? గంగరాజు గారా? గంగాధరా? మా అందరికి గంగరాజ్ అని చెప్పిండు. కాలేజీలో దాని అట్లా రాపిచ్చేసినాం స్కూల్లో. అదే పేరు పోయింది. ఆయన పేరు గంగాధర్, బల్లా గంగాధర్ ఆయన పేరు. నవ్వుతాడు. రాగలందా మమ్మీ? బల్ల అంటే సాలే కదా. బల్లోళ్ళు. మా అత్తగారు బల్ల. ఇంటి పేరు బల్ల. ఇంటి పేరు బల్ల. బల్ల గంగాధర్. బల్ల గంగాధర్, బల్ల గాయత్రి. వీళ్ళని ఏమని ఎక్కిరిస్తారు మిమ్మల్ని? మా ఇంటి పేరు గొట్టే కదంటే మమ్మల్ని గొద్దే అంటాడు. ఆయన ఫస్ట్ అంటాడు గొద్దే మల్లేశ్వరి. క్లియర్ కదా, ఏం పెడతావు? బల్ల అని ఏం పెడతావు? అంటాడు కూడా అంటది. వాళ్ళకి ఇంకోటి ఉంటాయి కదా. నేను చెప్పదు వీడియో చెప్పు. వీడియో చేస్తారు అది పోతు. అంటే వీడియోలో చెప్పకపోయినా నువ్వు బూత్ అంటావు మా అన్నని. అనుకుంటాం అక్క. అసలు మా అత్తమ్మ గణేష్ అని పెడదాం అనుకుంది. గణేష్ మినికెళ్ళి దేవులాడి తర్వాత మా మామ పేరు పెట్టినాం. మా మామ గంగు తాత పేరు. అది గంగులు వాళ్ళ తాత పేరు గంగాధర్ ఆయన పేరే. బల్ల గంగాధర్ ఆయన పేరే. ఆయన పేరే ఈయనకు పెట్టిండ్రు. మా తాత పేరు నాకు ఆయన పేరు మల్లేష్. కూడా మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచుది పేరు గౌరమ్మ అని పెట్టమని. గౌరమ్మ పెట్టకుండా గాయత్రి అని పెట్టింది. ఈ ఒకతే కొంచెం ఎడ్డెడ్డి కానీ నాకు మా తమ్ముడికి మా తాత మా నాన్నమ్మ పెట్టారు పేరు. సూపర్ ఉంది. తేజు పేరు పేరంటే తేజేశ్వరి. మంచి తేజుకి పుట్టిన జాతకం బట్టి ఒకటే పేరు. తాత పెట్టమన్నారు. తాత నచ్చింది.
మీకే రెండు పేర్లు చూడండి. పుట్టిన జాతకం బట్టి ఒక పేరు మళ్ళీ ఇంకో పేర్లు. అవి ఎంత ఖుషి జాతకం పేర్లు మీరు ఎవరికి ఒకటే పేరు మాకు, 2 పేర్లు మాకు. వీళ్ళ జాతకం పేర్లు చెప్పలేదు. పేరులే తేజు, నీకు పనిలో కూడా పేరు ఉందిలే. పేరు ఒకటే కాదు, పనిలో కూడా ఒక పేరు. అలా అయితే మల్లు, మల్లేశ్వరి, కాదు తేజు, పూర్ణిమ, నీ పూరి. పేరు ఒకటే కాదు, 4 పనిలో పేర్లు కూడా నాకు. నీకు పేరు ఉందిలే, పని కూడా చేస్తావు కదా. ధైర్యం చేసుకొని బయట ఇంట్లో అంతా పని చేస్తుంది. గాలికి కూడా 2 పేర్లు. పట్టట్లేదు. జెస్సీ, గాయత్రి, జెసికా. జెస్సికా అంటే జెస్సికా గానీ జెస్సీ అని పిలుస్తారు. అంటే ఇగో మల్లేశ్వరి పేరేమో జాతకం పేరు పూర్ణిమ. తర్వాత జాతకాలు చెప్పేస్తారు. ఆ తాత పేరు కలిసి రావాలని మల్లేశ్వరి. మల్లు మా ఇంటి దగ్గర అయితే ఆంధ్రలోని చిన్నప్పుడు ఆమె పూరి అని పిలిచేవారు. అమ్మ ఒక ఆమె కలిసింది రాత్రి నాకు ఆటోలో. మరి బబ్లు పేరు, బబ్లుకి ఎన్ని పేర్లు అనుకున్నారు? బబ్లు అసలు పేరు బాలాజీ. బాలాజీ బాగా అక్షరంతోనే పిల్లలు అన్నారనేసి ఇక బబ్బు అని పిలుస్తాం. మళ్ళీ ఆయనకి మళ్ళీ వాళ్ళ నాయనమ్మ చనిపోయింది ఆయన పుట్టక ముందు. ఇక మా అత్తగారి పేరు కలిసి రావాలనేసి అనీష్ విజయ్ కుమార్ యాదవ్ అని పెట్టు. తేజుకి ఒక్కదానికి తేజస్వి జాతకం పేరు అదే ఫిక్స్. ముద్దుగా తేజు. ఇంకా 2 పెట్టండి అంటే ఆమెకు కూడా. పిలుస్తాం కదా. నత్తి. నత్తి కాదు. కాదు నత్తి ఆమెకు వస్తుందా నీకు వస్తుందా? ఆమెకి వస్తుంది. అంటే పేరు ఆమెకి, నాకు వస్తుంది. కాకపోతే నీకే నాలుగే తిరగదు. ఆమె మంచి మాట్లాడుతుంది. ఆమె పేరు ఆమె కానీ నత్తి నాకు వస్తుంది. చూసారా ఇవి ఎవరికి తాపుతారు? మా సూజీ పిల్లలకి వుడ్ బర్డ్స్ పడుతున్నాం. కడుపున వచ్చినప్పుడు చిన్న పిల్లలకి పడతారు కదా, పట్టొచ్చు అంటనా? చెప్పారు. ఒక డ్రాప్ అవి ఏడుస్తాయి కదా, కడుపు నొప్పు అట్లా వచ్చి డ్రాప్ అని ఇలా సగం పోస్తుంటే పిల్లలకి వేయచ్చు. మీకే సూజీ పిల్లలకి, చిన్న పిల్లలకి సగం అంటే ఒక్కొక్క మూత పడతారు అంటే పుడతారు. చిన్న పిల్లలకి ఏడుస్తారు కదా బాగా, కట్టు నొప్పి ఏదో అనేసి అప్పుడు వస్తారు. బాటిల్ తాగేసింది కదా. వాళ్ళ ఇంట్లోనే ఎవరు తాగిరు? ఇర్ఫాన్. ఇర్ఫాన్ మొత్తం బాటిల్ తాగేసి తెలియక తాగిండు కదా. విఐపి రాడా ఇంకా? వస్తాడు విఐపి కదా, కొంచెం time విఐపికి ఏమైనా పడుతుంది. సన్మానం చేయాలా? మీ ఇష్టం. మీరు ప్రేమతో ఏమైనా చేస్తా అంటే చేయండి. తీసుకొని అక్కడ ఫ్లవర్ వాజ్ లో తీసుకొని రాగానే వెల్కమింగ్ వచ్చింది. తీసుకోండి తొందరగా తీసుకోండి. తీసుకోవే. తీసుకోండి తీసుకోండి. అమ్మ పలగొట్టేసింది అనుకో అన్న. నువ్వు ఒక సైడ్ ఇవ్వండి. ఆ, రాజ మార్కండేనా? ఆ, రాజ గంభీర దయచేసి బల్ల గంగాధర్. బల్ల గంగాధర్ లోపలికి రండి. థ్యాంక్ యూ. డాన్స్ చేయి, చంద్రముఖి డాన్స్ ఇప్పుడు నువ్వు. నాకు కూడా వస్తుంది. ఇట్లా కుక్కర్ వేసుకొని ఆడు నువ్వు. నువ్వు రా పక్కకి. అయ్యో కుక్క తీసుకున్నా అంటే నువ్వు రా పక్క నుంచి అన్నాడు. చెప్పాలి మనం. ఏమైనా ఏం తెచ్చినావు? మా సూజీకి డైపర్లు ఇది తెచ్చిరంట. అంటే డెలివరీ అయిన తర్వాత పిల్లలు చూడడం కోసం తీసుకొస్తారు. మా పని చాలా అవుతుందంట దానికి, అన్ని కడగడము చేయడం పాపం. అందుకే బస్ తేజ్ ఒక్కటే చేసినట్టు చెప్తుంది. ఇక ఎవరు చేయరు? మొత్తం తేజ అరే చేస్తాడు. ఆంటీ అడుగు, పళ్ళు ఎవరు చేస్తారు అడుగు. తేజీ చేస్తుంది. ఒకసారి అడుగు మళ్ళా. నీకు ఇంకోటి చూపించండి అయినా కాదు కదా. అరే కన్న తల్లి రా, ఇద్దరు మీద కొట్టుకుంటది. లాస్ట్ గా బాగా తేజ్నే దోమింది. అన్న ఏమైంది? ఏమో చూపిస్తాను. ఏం కొత్త రింగు కనిపిస్తుంది చేయలేదు. 2 ఉన్నాయి, నువ్వు 2 ఇచ్చినావు కదా నాకు. ఏమో వాళ్ళ నాకే గుర్తులేదు. మళ్ళా గుర్తు చేపిస్తున్నాడే. ఇంకోటి చేపిస్తా అన్నాడు ఈ ఫింగర్ పెట్టుకోవడానికి. నేనే వద్దాను బ్రాస్లెట్ చెప్పి మనకు కదా. బ్రాస్లెట్ వేసుకోవాలి. అన్న పక్కగా అయిపోయినా అన్న నిజంగా నిజంగా మస్తు మళ్ళీ పక్కగా ఏమనుకుంటున్నావు? అయిపోతుంటే జిమ్ చేస్తున్నావు జిమ్ బాయ్. వీళ్ళొకడు, ఆ భర్తలు ఒకడు. జిమ్మానుడే గానీ తినుడు అన్ని ఉన్నాయి. ఏ వాళ్ళు తింటారు? ఏం జిమ్మో ఏం నిజం బయట పడ్డది. ఏ లేదండి. బయటికి కాదు, అదే. అంటే దాంట్లో జిమ్ముకి పోతే పప్పు పోదు, తాగొద్దు అన్నీ ఉంటాయి. ఏ పోతలే. అంటే నిన్న రాత్రి అదేంటి? ఏమో ఇక. రాత్రి నీకెట్లా తెలుసా? చెప్పావు కదా. జర వీడియో ఉంది రా అంటే, లేదంటే నేను పబ్బు పోతున్నా అన్నాడు. మళ్ళీ బాబు లేక జర వీడియో చేద్దాం రా అంటే. నేను చూడలేమ్మా ఇవాళ, ఇన్స్టాగ్రామ్ కూడా చూడలేదు. పెళ్లిళ్ళలో తిరిగినాయి. అమ్మ నేను వినకపోతే నిజంగా మాట మార్చేస్తుండేనేమో. పోయినా మందికి తర్వాత లేదు అంటే అది చూపించు ఒక పప్పులకు పోయి అందరినీ చూస్తావు అంటుంది మా మమ్మీ. నలుగురు ఐదుగురు. నాకు అవసరమే లేదు. ఎవరిని ఇప్పండి తిని ఎందుకు అట్లా సారీ మీరు ఏది ఏదో ఒకటి ఓపెన్ చేయండి. తీసుకురాకపోతే సూజీ ఓపెన్ చేయాలా? సూజీ వాళ్ళ మమ్మీ ఓపెన్ చేస్తే మంచిది.
అది ఆమె అమ్మమ్మ అయింది కదా అంటే అమ్మని ఓపెన్ చేయాలి. లే నువ్వురా. దా గొప్ప చెల్లి ఓపెన్ చేయండి రండి. అమ్మ ఏమైంది? ఇగో ఈమెనే ఓపెన్ చేయాలని కింద పడ్డది. ఈమెనే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయించేస్తారా? సరే బట్టల కోసం ఉతకని చెప్పాలి లేచేది రప్పని రోజు ఏ పని చేయాలి కదా? అరే అమ్మ నిజంగా బాబు ఏం దాటుతుంది మరి? ఏం తాగింది కదా ఇప్పేసి ఇప్పుడుదా నేను ఇప్పుడు అమ్మా మీరు తెచ్చి మీరే చెప్తారా? ఏం కాదు ఇప్పుడు కూర్చోండి. కూసో. కూర్చో నువ్వు కూడా చెయ్యి మమ్మీ అది జరుగుమా? హ్యాపీ బర్త్డే టు యు బర్త్డే బర్త్డే ఎవరిది ఇప్పుడు? అది కట్ చేయడానికి పిచ్చిదాన ఇది. ఇది కట్ చేయడానికి మరి ఎంత వచ్చింది నేను టేబుల్ అందుకని మధ్యలో పెట్టిన టేబుల్ నీకు. ఇదా ఫ్రెండ్? నాకు తెలీదా ఇది ఇక్కడ అందరూ వస్తుంది మాట్లాడుతుంటే ఓకే అందుకే ఎక్కువ మమ్మీతో మాట్లాడాలి. ఆంటీ టైలరింగ్ ఆంటీ మీరు అంటే ముందే మా కానీ ఆంటీ పాట మస్తు పాడుతుందమ్మా. ఏదంటే ఒకసారి పాడొచ్చు కదా. మొన్న ఆట జూనియర్ లో ఛాన్స్ కూడా వచ్చింది ఆమె కాల బిడ్డకి. ఆట జూనియర్ అంట మమ్మీ. కాకపోతే ఒక్క రౌండ్కి వెళ్ళగొట్టింది. ఆట జూనియర్ డాన్స్ ఉంది కదా. ఓ డాన్స్ కూడా వేస్తారు పాట పాడుతుంది అవును ఆట జూనియర్ డాన్స్. తెలుసు చూడు మధ్యలో ఏ స్కిట్లు అలా మొగ్గు డాన్స్ వేస్తారు డాన్స్ అమ్మా. అవునా? ఆట ఏంది స్కిట్టా డాన్స్ ప్రోగ్రామ్ అది. పుట్టగా కూడా అప్పుడు భూమిలో ఓ డ్రామా జూనియర్ చెప్పురా ఏమున్నా చెప్పు. ఏముంది చెప్పుతేడు. సూజికి ఏమేమి తెచ్చినాం చెప్పు. ఏదో క్లాస్ అయితే ఉంది. గ్లాస్ తో గిఫ్ట్ లో Dance. పెట్టా. కానీ ఇప్పుడు ఏదైనా సందర్భంగా తెస్తేనేమో గెస్ట్ చేస్తుండే. ఖుషి అవుతారులే ఆంటీ. మీరు మమ్మల్ని కృషి చేసే పనులు వాళ్ళు చేస్తారు అయితే మాకు ఖుషి తెలుసు. అవుతారు. అంటే మేము కుస్తాము. అందరూ ఖుషి అవుతారు. అందరికంటే ఎక్కువ నువ్వు బాధపడతావు. ఖుషి కాదు. దగ్గర రానా? ఇటు ఇటు తిప్పు ఇటుంది. ఇటు తిప్పే నీకు ఇవ్వ పర్వేషన్ చేతి వచ్చినాయి మళ్ళా ఏం కాదు బాగుంది మస్తుంది. అదే ఏ పెద్దది ఇంకక్కడ పెట్టు. ఇది ఏంది ఇంతేనా లేకపోతే లైట్ వస్తాయి అలా అవ్వ అంటే మనం పెట్టాలి. అయ్యో నేను చేసినందుకు ఇలాంటి బాగుంది. ఏడవకండి. మీకు ఏడిపేయడానికి వచ్చినామా మేము ఇప్పుడు? ఏడవద్దు. థ్యాంక్ యూ సో మచ్ గంగన్న. థ్యాంక్స్ ఆంటీ. ఏడవకండి ఆంటీ. ఏడవకు. ఈ దగ్గరనే ఉంటాడు ఇంకా ఇంకా. నేనే వెళ్ళిపోతా తొందరగా. ఏం పో. పిల్లలు ఏమవుతారు వెళ్ళిపోతే? ఏం చేసినావురా? పని వేసిండు దానిపైన. నాకు తెలియదు ఆడ ఆంటీ ఏడుస్తుంది నవ్వుపి వచ్చి ఇక్కడ ఆంటీ నా ముఖం కూడా ఆంటీ నవ్వొస్తుంది నీకు వీడ వస్తాం. ఆంటీ అరే ఏంటంటే మీరు మిమ్మల్ని ఏడవడానికి తెచ్చినామా ఇప్పుడు అవన్నీ? ఏడవకు. ఏడవకు. తీసేమా ముందరికి తీసేయమ్మా ముందరికి. అది పెట్టుకో మళ్ళీ ఈమెకే ఇస్తారా పోతే? అది పెట్టు ఇది కొంచెం ఎదిగింది. ఆడ జాగలేదు కానీ ఇక్కడ పెట్టాలా? ఇక్కడ నేను స్పేర్ చేసి ఆ, పెట్టాను. అంటే సరిపోతుంది. చిన్నది తీసేయమ్మా. చిన్నది తీసి ఇక్కడ పెట్టు తేజు. కొంచెం పంటి ఆ చిన్నది తీసి వేరే రూమ్ లో పెట్టే అది మధ్యలో పెట్టు. అది ఇటు జరుపు. ఇగో ఇది తీస్తా. ఇగో ఇక్కడ చూడు. ఇవి ఇక్కడ జరుపు. ఇది ఇక్కడ జరుపు. కృష్ణ బొమ్మ అక్కడ పైన జరపండి. అది కూడా అక్కడ పెట్టండి. మధ్యలో పెడితే బాగుంటుందిరా. ఏ నా బయట మంచి ఉంటుంది నువ్వు చేయడం నాకు లేవు.
అవును అసలు ఏమన్నా నువ్వు ఇప్పుడు నాకు అర్థం కాలేదు. నువ్వే ఏదంటే హైట్ లేవన్నా. అంటే ఎందుకంటే ఇక వీళ్ళు వచ్చేయండి ఏడవకండి, నేను వచ్చి ఏడిపించినట్టు అయిపోయింది కదా. మీరు ఏడుస్తారు అనుకోలేదు, మేము సంతోషపడతారు అనుకున్నాం. వస్తుంది వస్తుంది ఇప్పుడు అగో నవ్వుతున్నాడు, మిమ్మల్ని అది నవ్వండి. లైట్ ఆఫ్ చేసి లైట్ ఆఫ్ ఒకసారి లైట్ రాదు మనం ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది. అది ఆపే లైట్ ఆఫ్ పని చేద్దామా లైట్ ఒకసారి లైట్ పెట్టి చూద్దాం మారే పిల్ల పెట్టు బండి బంద్ చేయి లైట్ అంట. అరే అలా సెట్ అన్న వస్తుంది చూడండి, ఒకటి లైట్ వేసి. అన్ని బండి అన్ని బండి ఆడుంది మళ్ళీ లే ఇలా లైట్లో పెట్టియాలా వస్తుంది అరే అరే ఇంకా లైట్ అన్నది వెనక పెట్టాలి వెనక పెడితే కనిపించదు. మీద పెట్టు కిందికి పెట్టాలి. కింద పెట్టాలన్నా కింద పెట్టాలన్నా అట్లా అన్న కింద పెట్టి ఒకసారి కింది పెట్టు కింద గ్లాస్ లేదు నాగరాజు ఆ చెట్లు ఇడబెట్టయితే ఎట్లుందండి గిఫ్ట్ మంచిగా ఆంటీ ఏడుస్తూనే ఉంది, మీరు ఏడవద్దు ఆంటీ. మళ్ళీ మీరు ఏడిస్తే మాకు కూడా ఏడుపు వస్తుంది. నువ్వు ఏడవకు, ఇప్పుడు అందరం ఏడుసమ్మా చెప్పు. ఊరుకో, ఏడవకు. వస్తున్నా. ఇప్పుడే బాగాలేదు అంటున్నారు, ఏడవకు. తేజ చెప్పు. నాకు ఈ రోజు మధ్యాహ్నం కూడా జరసేపు నిద్ర మా నాన్న ఒకే మనిషి మా నాన్న రూపంలో ఒకసారి సంత రూపంలో ఒకసారి కనిపించింది. వెంటనే లేచి మళ్ళీ చెప్పిన అందుకే వచ్చిండు, వస్తుండనే మీకు ముందు వచ్చిండు కలలో. ఏడవకు. ఈ మధ్య ఊకే మా నాన్న ఇది కనిపిస్తే ఇద్దరు కనిపిస్తున్నారు. మరి నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమో కానీ ఏంది ఇంకా మీరు ధైర్యంగా ఉంటే ఆ పిల్లలను చూసుకుంటారు అని చెప్పాలనుకుంటాడు, అంతే కదా. పిల్లలు మంచిగా పని చేయాలని చెప్పుకుంటాం. వీళ్ళు పని లేదు పాలం లేదు ఇక్కడ కెరికి వచ్చిన మళ్ళా డైరీ ఎన్నిసార్లు ఏడుస్తుంది నిన్న కలీరి పడ్డది అవునంట. వ్యవసాయది ఏడవకు, ఇంకా నీ ఆరోగ్యం నువ్వే చూసుకోవాలా. వాటర్ తాగిన ఆంటీ. పని చేసి నేను లేనా, నన్ను ఏం చేయరు, నేను ఆది నేనే చూసుకుంటా. ఏదన్నా ఎక్కువ అయితే చెప్తా. మా ఇంట్లో మస్తు చూసుకుంటే మా ఇంట్లో నువ్వా ఏ, చూసుకుంటాడు. చూడడానికి కాదు కానీ చిన్న Time problem spend వస్తే చేయాలి రాడు. first ఇంట్లో నాకు ఏదైనా వాళ్ళతో. పెద్ద ప్రాబ్లం వస్తే చూడు అప్పుడు వస్తాడు. అప్పుడు వస్తానంటే నేను కొంచెం వేరే పరిసరాల్లో వేరే పర్సన్ ఏమంటే ఆ ఇల్లు కొంచెం ఒక పబ్ లాగా తయారు చేసిండు ఒక కొత్త ఇంటిని. ఏమన్నా కానీ నా కొడుకు సన్నగా మళ్ళీ అట్లా హీరో లెక్క అవుతున్నావా నీ కొడుకు నీకు తినండి జోక్ లెక్క అనిపిస్తుంది నీకు 3 నెలలు హీరో ఆకపోతే అడుగురి ఖాళీ. అరే ఇప్పుడే ఫోటోలు తీసుకో మళ్ళీ పడలు కొంచెం ఆంటీ నేను 7 కిలోలు తక్కువైనా కాదు డైట్ స్టార్ట్ చేసి అంకుల్ స్టార్ట్ చేసి వదిలేసాం. కంటిన్యూ 15 రోజులు అయిపోయింది. అవును 2 weeks 2 వీక్స్ కూడా కాలే ఇంకా 2 weeks. మన డెడికేషన్ అట్లుంది. మొత్తం అన్న వదులుకొని ఇట్లా చేసుకుంటే ఇట్లా అయితే మనం మళ్ళీ తాగి నాకు చెప్పవా నేనే కదా ఈయన కూడా ఉన్నాడు అప్పుడప్పుడు. ఇప్పుడు లేడు, ఇప్పుడు ఏడుక ఆర్డర్లు వస్తే పోతుంది కథం. నాకు ఎప్పుడు మళ్ళీ గుర్తొస్తే అప్పుడు వచ్చేసి సంపాదించుకోవాలి కదరా. నాకు లేవు అమ్మ నాకు కూడా సంపాదించలేదు మన యూరి అందరు చెలో 100 రూపాయలు ఇస్తే ఈయనని కూడా తీసుకోండి, బ్యాండ్ మంచిగా కొడతాడు, సూపర్ కొడతాడు బ్యాండ్. ఇప్పుడు వచ్చే నెల 26కి అప్పుడే సంవత్సరం చనిపోయాడు. సంవత్సరం ప్లానింగ్ ఏం చేస్తున్నాడు ప్లానింగ్? మా దాంట్లో సంవత్సరికం ఉండదు. దసరా ముందు బియ్యం ఇచ్చినాం కదా, అప్పుడు చేస్తాం కదా. ఇగో ఇప్పుడు 26 వస్తే 11 నెల వస్తుంది. నెల రోజులు తక్కువ చేసి ఇంట్లో నైవేద్యం పెట్టుకుంటాం. మొన్న బర్త్డే ఉండే కదా. ఆంటీ ఇంట్లో అంటే ఓకే ఇంట్లో జర పనులు చేసుకోవాలి ఆడు చేస్తారు లేరా. ఏడా చేస్తామా తల్లి వీళ్ళు ఏం చేస్తలేరు అని ఏడుస్తున్నా మీరు? ఏంటంటే ఏదో ఇంకోసారి రాకురా మీ ఇద్దరు. అంకుల్ మంచిగా కనిపిస్తున్నాడు రా, ఆంటీకి అందుకే ఏడుస్తుంది ఫోటోలా. ఏడవకండి, మంచిగా ఉందా? బాగుంది కానీ లైట్ ఇట్లా కొడుతుంది. ఈ లైట్ మీద పడుతున్నాయి. లైట్ పెట్టిద్దాం మళ్ళా నువ్వు పెట్టి ఇలా పోయి ఈ లైట్ అన్న పడుతుంది. లైట్ తీసి లైట్ తీసి రాజు, ఆ చిన్న లైట్లు వస్తాయి కదా, అది మనం అతికించుకుంటే కూడా వస్తాయి కదా. ఏమో అమ్మా నీ జమానాలు ఏడురా ఏడవకండి. అరే ఏడవకండి వచ్చి ఏడిపించినట్టు అయిపోయింది ఇక మిమ్మల్ని. నాకు బాగా అనిపిస్తుంది. నాకు బాగా అనిపిస్తుంది ఫుల్. మీకు అనిపిదా మీ అమ్మ ఏడిస్తే? నాకు కూడా బాధ అనిపిస్తుంది. మా చెల్లెకి అనిపిస్తుంది. లోపల అనిపిస్తుంది, బయటికి రాలేదు. బయటిదే ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు పోయినాయి లేవాలి పాపం. ఓ అమ్మ ట్యాంకు వాటర్ ట్యాంకు టూ అటు సైడ్ అగో గుంసది ఇంకా తేజు ఊకో ఇక మేము వచ్చి ఏడిపిస్తున్నామా ఏది మిమ్మల్ని?
వాళ్ళు నడురు ఇంకోరిగా ఏం చేయాలి ఇప్పుడు మీ గురించి నేను చేస్తా నువ్వు చేస్తావా నేనే చేస్తా బిర్యానీ చేయి చెప్పు ఏం చేయాలా నువ్వు తిన్నావు కదా ఏం చేసి ఆర్డర్ చేస్తా ఆర్డర్లో మీకోసం ఏమైనా చేస్తాను ఆర్డర్ చేస్తావా అలా అదొకటే మనం మనతో ఎందుకు కలిసి తింటారా గాయస్ ఇవాళ అయితే ఇద్దరు కలిసి ఒక గిఫ్ట్ ఇచ్చి ఆంటీని మస్తు ఏడిపించారు ఇంకేడుస్తుంది ఆంటీ ఇటకండి మమ్మల్ని నేను ఏమో సంతోషపడుతుంది అనుకున్నా ఆమెనేమో ఏడుస్తుంది ఫోటో చూసి సంతోషపడుతుంది అని మేము అనుకుని వస్తే ఆమె ఒకటే స్టార్ట్ చేసింది ఇక ఏడవడం ఏడవకండి బాగా ఏడకండి మేము ఉన్నాం కదా ఎందుకు మీకు టెన్షన్ ఉన్నప్పుడు మేము ఎన్ని గొడవలు ఆడుకుని నాకు మస్తు ధైర్యం ఉండేది నాకు ఆ ధైర్యం అంతా పోయింది బీపీ డౌన్ ఉంది